హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రీనిబాబు ముస్లిం. వెల్కమ్ బ్యాక్ టు అసిస్టెంట్ డైరెక్టర్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియోలో నాకు సెకండ్ మంత్ యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చాయి. సో దాని గురించి నేను కంప్లీట్గా చేద్దాం. సో నాకు ఎన్ని డాలర్స్ వచ్చాయి, ఎంత మనీ వచ్చింది, అండ్ నేను రీసెంట్గా ఈ డెమో ఫిలిం కానీ, ట్రైలర్ కానీ, షార్ట్ ఫిలిం కానీ రిలీజ్ చేశాను కదా. సో వాటన్నిటి గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని. ఎందుకంటే నేను రీసెంట్గా గమనించింది, నాకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ, లేకపోతే నా ఫ్రెండ్స్ కానీ ఈ మధ్య ఫోక్ సాంగులు, సో ఒక ఫోక్ సాంగ్ చేస్తే డబ్బులు వచ్చేస్తాయి, లేదా ఒక షార్ట్ ఫిలిం చేస్తే మన డబ్బులు మనకు వచ్చేస్తాయి అని చెప్పేసి చాలా అపోహలు ఉన్నాయి. అండ్ నేను కూడా ఒక వీడియో అప్లోడ్ చేయిస్తే, అంటే ఒక షార్ట్ ఫిలిం కొంచెం బాగా ఆడితే కాస్త డబ్బులు వస్తాయేమోలే, 1,00,000 రూపాయలు లేకపోతే సంథింగ్ చాలా వస్తాయని ఎక్స్పెక్ట్ అని నాకు తెలియదు కదా, మనకి యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయని చెప్పేసి అనుకున్నాను. బట్ నేను చేసినంత నాకు ఎన్ని డబ్బులు వచ్చి ఇవన్నిటి గురించి మీకు కంప్లీట్ అప్డేట్ ఇస్తాను. అండ్ అంతకన్నా ముందు ఏంటంటే, మీరు నా ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ అందరూ చాలా థ్యాంక్ యూ అబ్బా, ఈ ఎంతో కొంత వచ్చాయంటే మటుకి అవన్నీ కూడా మీ వల్లే. అండ్ మీకు ముందే చెప్పాను అనుకుంటా ముందు వీడియోస్లో, నేను నా డెమో ఫిలిం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ని అడిగినప్పుడు వాళ్ళకు 10,000 ఇస్తాం, లేదా 15,000 ఇస్తాం, లేదా పే ఫర్ వ్యూ కిచ్చేస్తాం, లేకపోతే ఎన్ని డబ్బులు వస్తాయి అన్ని డబ్బులు నీకు 60%, మాకు 40% షేరు. సో ఇవన్నీ చెప్పి అన్నారు. నేను ఇంకా వద్దులేరా బాబు, నాకు ఒక ఛానల్ ఉంది, నేను పెట్టేసుకుంటాము అని చెప్పేసి అనుకున్నాను. సో ఫైనల్లీ మన ఛానల్లో పెట్టేసిన తర్వాత ఏదైతే ఉందో ట్రైలర్కి మనకి, సో మీకు తెలుసు కదా యూట్యూబ్ గైడ్ లైన్స్ తెలుసు కదా, 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉండాలి, 4,000 గంటలు వాచ్ టైం ఉండాలి. సో అది అయితే మనం మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతాం బేసిక్గా. సో నాకు అది 1 year ముందే అయింది. నాకు ఒక టైం డబ్బులు కూడా వచ్చాయి. అప్పుడు కూడా ఎంత 10,000 ఏమో వచ్చాయి అప్పుడైతే, మనకి 9,000, 10,000 మధ్యలో. సో ఇది అప్లోడ్ చేసిన తర్వాత ట్రైలర్కి ఎన్ని వ్యూస్ వచ్చాయంటే 1,08,800 నాకు వ్యూస్ వచ్చింది. ఓకే, తర్వాత ఆ వ్యూస్ కదా నాకు ఎన్ని గంటలు చూశారు, అవి గంటల్లో కన్వర్ట్ చేస్తే 2,000 గంటల వరకు చూశారు దగ్గర. అండ్ దానివల్ల సబ్స్క్రైబర్స్, ఆ ట్రైలర్ వల్ల నాకు సబ్స్క్రైబర్స్ ఎంతమంది అయ్యారంటే, మనం ప్రతి వీడియోకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారో మనకు తెలుస్తుంది. సో 376 మంది సబ్స్క్రైబర్లు కొత్తగా నా యూట్యూబ్ ఛానల్ చూడడానికి వచ్చారు. ఓకే, దీని నుంచి నాకు డబ్బులు ఎంత వచ్చాయి ట్రైలర్ నుంచి? ట్రైలర్లో ఈ 1,08,000 వ్యూస్ వస్తే నాకు ఎన్ని డబ్బులు వచ్చాయి తెలుసా? 3,200 వచ్చాయి ట్రైలర్ నుంచి. ఎస్, ఇది నిజం. మేబీ రియల్గా చెప్పవచ్చు, లేదా ఛానల్ పోతేమో మళ్ళీ, నాకు తెలియదు. పోతే మటుకు మళ్ళీ ఫస్ట్గా స్టార్ట్ చేయాలి, మీ అందరు సపోర్ట్ చేయాలి, అంతే. తర్వాత షార్ట్ ఫిలిం ఎన్ని వ్యూస్ వచ్చాయంటే 49,600. దీన్ని ఎంత వాచ్ టైం వచ్చిందంటే 7,700 వాచ్ టైం. అండ్ దీని నుంచి కొత్తగా ఎంతమంది సబ్స్క్రైబర్లు అయ్యారు అంటే 310 మంది అయ్యారు షార్ట్ ఫిలిం నుంచి. అండ్ డబ్బులు ఎన్ని వచ్చాయి? సో నేను యూట్యూబ్లో వీడియోలు చేద్దామన్నప్పుడు నేను చాలామంది బ్లాగర్స్ వీడియోస్ చూసాను. సో వాళ్ళు డబ్బులు ఎలా వచ్చాయని చెప్పేవాళ్ళు, అంటే అది నాకు చాలా ఇన్స్పిరేషను. సో ఈరోజు నేను కూడా అలా చెప్దామని ఫిక్స్ అయ్యాను, ఇది ఒక్కటి మటుకి. సో ఈ పెన్ను 1,000 రూపాయలు అనుకుంటే నేను 7 కొనగలను. 8 కొనగలను, సారీ. సో ఈ పెన్ను 1,000 రూపాయలు అనుకుంటే నేను 8 కొనగలను అబ్బా. షార్ట్ ఫిల్మ్ వల్ల నాకు అన్ని డబ్బులు వచ్చాయి. సో 2 కలుపుకుంటే ఎంత వచ్చాయో చూడండి, 8 + 3. అండ్ అంతకుముందు ఒక 2,500 వరకు ఉన్నాయి. సో టోటల్గా నాకు సెకండ్ పేమెంట్ అంత మనీ వచ్చాయి. అండ్ దీనికి ఎంత వచ్చాయి, దానికి ఎంత వచ్చాయో అర్థం చేసుకోండి. సో ప్లీజ్ దయచేసి ఒక షార్ట్ ఫిలిం చేసేసి ఒక 40,000లో చేసేసి మన డబ్బులు మనకు వచ్చేస్తాయిలే, లేకపోతే మెయిన్గా ఈ ఫోక్ సాంగులు చేసేస్తే ఒక 2 లక్షలు పెట్టి ఒక సాంగ్ పెట్టేసుకుంటే మన డబ్బులు మనకు వచ్చేస్తాయి, మానిటైజ్ అయిపోద్ది, డబ్బులు ఎంతో కొంత రికవర్ అవుతాయి. కాదు, కనీసం మీరు ఒక్కొక్క ఫోక్ సాంగ్ 2 లక్షలు పెట్టి చేయాలంటే ఒక 5 లక్షలు మీ దగ్గర ఉండాలి.
సరే 5 కాదు 10 లక్షలు ఉండాలి, ఒక 5 సాంగులు చేయగలగాలి. ఇప్పుడు ఇదే షార్ట్ ఫిలిం ఉంది కదా, నేను ఇంకొక 5 చేశాను అనుకోండి, ఇంకా ఎక్కువ రావచ్చు, అంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు పెరగవచ్చు. సో ఒక్క దాంతో అయితే అవ్వదు అనేది నాకు చెప్పే ప్రయత్నం. సో మీకు కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఎవరైనా కొత్తగా ఇలాంటివి చెయ్యాలి అనుకుంటే మటుకి మీరు ప్లాన్ చేసుకోండి అబ్బా. బట్ డబ్బులు అయితే రావడం పక్కా. ఈరోజే యాడ్ అయినాయి నాకు. సో ఈ డబ్బులు నాకు ఎంత హెల్ప్ అవుతాయంటే రేపు పొద్దున్న నేను డెమో చేద్దాం అనుకుంటున్నా, 27th షూట్. సో దానికి నాకు అట్లీస్ట్ కెమెరా ఖర్చులకు వచ్చాయి, ఆ ఫుడ్ ఖర్చులకు వచ్చాయి. హ్యాపీ, నేను చాలా చాలా హ్యాపీ. నిజంగా మనకి దేవుడు అనుకోవచ్చు, యూట్యూబ్ నుంచి నాకు వచ్చింది ఇప్పుడు దేవుడు, నాకు యూట్యూబ్ దేవుడు ఈ టైంలో. సో రియల్లీ చాలా థ్యాంక్ యూ. అండ్ ఇదంతా కారణం ఎవరంటే మీరు అందరూ చూస్తున్నారు, నేను డైలీ పెట్టే వీడియోస్. వీడేదో చెప్తున్నాడు రా బాబు, మంచి చెప్తున్నాడో సొల్లు చెప్తున్నాడో ఏమనుకుంటారు నాకు తెలియదు, కానీ ఇంతకైతే డైలీ చూస్తున్నారు. ఆ చూడడం వల్ల ఏంటి, యాడ్స్ ప్లే అవుతాయి కదా. సో ఆ యాడ్స్, ఎన్ని యాడ్స్ ప్లే అవుతాయి, ఎంతవరకు చూస్తున్నారు, అండ్ దాని నుంచి మీరు ఏమైనా తీసుకుంటే ఇవన్నీ నాకు ప్లస్. థ్యాంక్ యూ. మీరు ఫ్యామిలీ అనుకోవడమే కాకుండా నన్ను మంచిగా వెళ్తున్నారు. సో ఇప్పుడు ఈ డెమో కూడా ఈ ఉన్న డబ్బులకి ఇంకొంచెం వేసుకొని మంచి క్వాలిటీతో మంచి డెమో చేస్తున్నాను. ఖచ్చితంగా మీకు ఫస్ట్ది ఎంత బాగా నచ్చిందో సెకండ్ది మీకు ఇంకా బాగా నచ్చుతుంది. అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా నేను ఛాలెంజింగ్ చేసుకుంటున్నాను, మా టీం వాళ్ళు ఛాలెంజింగ్ తీసుకుంటున్నారు. హైదరాబాదు నైట్స్ పర్మిషన్ లేకుండా, క్వైట్ ఇంట్రెస్టింగ్ కూడా. అది కూడా మన దాంట్లోనే నేను అప్లోడ్ చేస్తాను. సో మీ బ్లెస్సింగ్స్ ఎలానే ఉండాలి, మీ సపోర్ట్ ఎలానే ఉండాలి. సో మార్నింగ్ రెక్కీకి వెళ్ళేసి వచ్చాను. సో మార్నింగ్ ఏం షూట్ చేయాలో అదంతా రెక్కీ అయిపోయింది, నైట్ ఏం చేయాలో అది నేను వెళ్ళాను ఒకసారి. తర్వాత నా దాంట్లో యాక్ట్ చేసే యాక్టర్ వచ్చాడు. సో 2 times వెళ్ళాను. బట్ డిఓపి అయితే వెళ్ళలేదు. ఈ 2 daysలో వెళ్తాను. మార్నింగ్ ఏం షూట్ చేయాలి అండ్ నైట్ ఏం చేయాలి, ఈ 2-3 daysలో వెళ్ళాలి. అతనితో వెళ్ళి డిస్కషన్ చేయాలి. అండ్ యాక్టర్స్ వర్క్షాప్ కూడా చేశాను, ఎలా ఉంటే బాగుండు, లేదా మీ నుంచి ఏమన్నా అంటే కొన్ని ఉంటాయి కదా, మనం ఫ్లోలో రాస్తాం, ఆ వర్డ్ పలకడానికి కొంచెం ఇబ్బంది ఉంటాయి. సో వాటిని ఏం పెట్టవచ్చు, లేకపోతే కథలో ఇంకేమన్నా చేంజ్లు చేయొచ్చు. అండ్ దాంతోపాటు నాకు తెలిసిన వాళ్ళకి పంపించాను, అరే ఏం చేయొచ్చు, ఇంకేమైనా బెటర్గా చేయొచ్చా అని చెప్పేసి. సో స్క్రిప్ట్ అయితే 99% ఇంకా 99% లాగ్, ఇంకా 1% ఇంకా డైలీ చదవటమే కదా ఈ 3 days. మళ్ళీ దాన్ని అనిపిస్తే అరే ఈ అక్షరం ఇటు ఉండదు, ఓడి ఇలా ఉండదు, ఇంకా అది ఇలా చేయొచ్చు. సో హ్యాపీ అబ్బా, మంచి స్పీడ్గా అవుతుంది. ఫుల్ వర్క్ మోడ్. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ స్టేజ్ ప్రతి ఒక్కరికి. షార్ట్ ఫిలిం చేయాలని మన అందరికీ ఉంటుంది, లేకపోతే ఏదైనా షూట్ చేయాలని. ఈ ప్రాసెస్ ఎంత మనీ అవుతుంది ఏంటి ఇవన్నీ మీకు తెలిసి చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. సో మీరు నా చేయాల్సిందల్లా వీడికి వీడియోలు చూసే డబ్బులు వస్తాయరా బాబు అని మీరు అనుకోవద్దు. సో చూడండి, మళ్ళీ చెప్పిన తర్వాత అమ్మాయి డబ్బులు వస్తాయని చూడకుండా చూడండి, చూసి తెలుసుకోండి, చాలా హెల్ప్ అవుద్ది ఖచ్చితంగా. ఎందుకంటే నాకు ఇంతకుముందు తెలియదు కదా, నేను ఫస్ట్ డెమో చేసేంత వరకు నాకు ఎంత డబ్బులు అవుతాయి, ఎక్కడ క్రాస్ కటింగ్ చేయొచ్చు ఇవన్నీ నాకు తెలియదు. సో నేను చేసిన తర్వాత ఓకే, వీడిని అడిగితే ఓకే ఇంత చేసేవాడు ఇంతకి చేస్తాడా, లేకపోతే ఇక్కడ తగ్గించుకోవచ్చా, వీడి అసలు రిక్వైర్మెంటే లేదా, ఇవన్నీ నాకు తెలిసే. అందుకని ఇప్పుడు నేను కాన్ఫిడెంట్గా చిన్న బడ్జెట్లో మంచి ఇచ్చేద్దాం, అంతే అవుట్పుట్, అంతే క్వాలిటీ ఇచ్చేద్దాం అని చెప్పేసి నాకు తర్వాత ఒక జ్ఞానోదయం అయింది. సో ఇదంతా హెల్ప్ అవుద్ది. సో యా, మీకు హెల్ప్ అవుతుంది అంటే మటుకు వీడియో మీకు తెలిసిన వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. అండ్ మీకు ఇంకేమైనా కొత్తగా చెప్పాలంటే మటుకు కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్, జై హింద్.